వెల్కమ్ టు మామ్స్ కిచెన్. జనరల్గా ఈజీగా అయిపోయే వంటకం ఏంటండి? టకీమని అయిపోవాలి 10 నిమిషాలు. నా వరకు పప్పు, ఏ పప్పు అయినా సరే చాలా సింపుల్గా అయిపోతుంది. రుచిగా కుదురుతుందా లేదా అనేది మనం వేసే ఉప్పు కారాలు, దాంట్లో పెట్టే చింతపండు, పులుపుకి ఏం పెడుతున్నామో దాన్ని బట్టి. కానీ పప్పు చాలా డెడ్ ఈజీ. హాయిగా పిల్లలకి కనుక నేర్పించామంటే ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక గుప్పెడు పప్పు కడిగి ఏదో ఒక ఆకుకూర పడేసుకుని సింపుల్గా తాలింపు పెట్టుకుని తినేస్తారు. పప్పులు నేర్పించండి. కాలేజీకి, యూనివర్సిటీస్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పప్పు కొంచెం ఎక్కువ అంటే బలాన్ని ఇస్తుంది. దాని తోడు హెవీగా అన్నం ఎక్కువ తినగలుగుతాం. దాన్నే పెరుగులు నలుచుకుని తినే పిల్లలు కూడా ఉంటారు. పాలకూర పప్పు చేసుకుందామండి. పాలకు కొంచెం వర్షాకాలం కదా, కాస్త శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది, తర్వాత కొంచెం పురుగు ఉండే అవకాశం ఉంటుంది. చిల్లులున్న ఆకుల్ని మాత్రం వాడబోకండి. ఒకవేళ అనుమానంగా ఉంటే అసలు బయట నుంచి తేవద్దు. వర్షాకాలం ఆకుకూరలు తినడమే మానేయాలని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని ఏం చేస్తామంటే మన బాల్కనీలో అయితే మాకు 3 పాలక చెట్లు ఉన్నాయండి. ఓన్లీ 3. దానికి వచ్చిన ఆకులు ఒక పెద్ద బంచు చుక్కకూర ఉంది. ఇది అది కలిపి ఓ వారానికి ఒకసారి పప్పు చేస్తాను. దాంట్లో నేను 2 బచ్చల కూర ఆకులు కూడా వేస్తాను. ఇంతే ఆకుకూర. అది మన దొడ్లోది కాబట్టి మనకి ఏ అనుమానము ఉండదు. ఏం మందులు గిందులు కొట్టం, పురుగు కూడా లేదు అని చూసి కొనుక్కోవాలి. కొనుక్కోండి. పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టేయండి. కందిపప్పు వండేటప్పుడు ఎప్పుడు కనీసం మినిమం 1 అవర్ నానబెడితే పప్పు చాలా మృదువుగా ఉడుకుతుంది. గ్యాస్ బ్రహ్మాండంగా ఆదా అవుతుంది. పప్పు అనుకోగానే బియ్యం కడుగుతాం, దాంతోపాటు పప్పు కూడా కడిగి పక్కన పెట్టాలి. పోసేద్దాం. పప్పు కొంచెం మునిగేదాకా ఎక్కువ నీళ్ళు పోయొద్దు, ఎందుకంటే మనం ఆకుకూరలో చాలా నీరు ఉంటుంది. జస్ట్ పప్పు మునిగితే చాలు. అయితే ఈ పాలకూరలోనండి టమాటాలు వేసి వండితే కిడ్నీ స్టోన్స్ వస్తాయని, ఆల్రెడీ స్టోనీ ప్రాపర్టీస్ ఏమైనా లోపల ఉన్న వాళ్ళకి ఇంకా పెరిగిపోతాయని అంటారు. అందుకని ఏం చేస్తాము, టమాటా అందంగా ఉంటుంది టమాటాలు వేస్తే, కానీ ఇంకా తప్పదు కాబట్టి అలాగే ఏదో ఒక రకంగా చేసుకుంటాం. మామిడికాయ గల కాలంలో, ఎండాకాలం కనుక మామిడికాయ గుజ్జు పచ్చడి. మనం ఆవకాయల రోజుల్లో గుజ్జు కోరి పచ్చడి చేయడం చూపించాను నేను ఒకసారి. ఆ వీడియో చెక్ చేసి చూడండి. అలాంటి పచ్చళ్ళు కానీ లేదా గుజ్జు కానీ మనం అట్టు పెట్టుకుంటే చింతపండు పెట్టకుండానే ఈ పాలకూరకి చక్కగా పులుపుని తెచ్చేయచ్చు. లేదా ఇంకొక ఈజీ మెథడ్ చెప్తానండి. అంటే పప్పుకి పెద్ద వంటకం కాదుగా, అందుకని దీనికి టిప్ చెప్తున్నాను. మామిడికాయల రోజుల్లో మనం చెక్కు తీసేసి మామిడికాయని ఎట్లా మనం చెక్కు తీయడానికి స్క్రేపర్ పెట్టి తీస్తామా, దాంతో బాగా లాగితే అది మొత్తం ఇట్లా కుచ్చులుగా వచ్చేస్తుంది మొత్తం. అంటే చెక్క ఎట్లా పలచగా వస్తుంది, ఇది కూడా అలాగే వస్తుంది. దాన్ని ఒక మంచి జిప్లాక్లో వేసేసి లేదా గట్టి డబ్బాలో, ఫ్రీజర్లో పెట్టగలిగే డబ్బాలో వేసేసి, ఉప్పు అక్కర్లేదండి, డైరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టేయండి. ఫ్రోజన్ మామిడికాయ అనమాట. పుల్లటి కాయలు పెట్టుకుంటే అందులోంచి తీయటము, ఒక స్పూను కాస్త గట్టిగా తీస్తే ఇంత ముద్ద వస్తుంది. అది ఇందులో పెట్టేస్తే మామిడికాయ పాలకూర పప్పు ఎక్సలెంట్గా ఉంటుందండి. నా దగ్గర ఈ సంవత్సరం ఒట్టి గుజ్జు లేదు, ఎవ్రీ ఇయర్ ఉంచుకుంటాను నేను. అది అట్ట పెట్టుకుంటే ఈ ఆకుకూర పప్పులకి మనం పులుపుకి ఏజెంట్ ఇంకా వేరే ఏం ఆలోచించక్కర్లా. అంటే చింతకాయలు అవి సీజన్ని బట్టి వస్తాయి కదా, చింతపండు పెట్టకుండా అలా చేయొచ్చు. అయితే నేనేం చేస్తానంటే చింతపండు ఇందులో పెట్టి దీన్ని ఎనిపేసామనుకోండి, ఏసెలు వస్తాయి చింతపండు. అది మా ఇంట్లో నచ్చదు. అందుకని నేనేం చేస్తాను, జస్ట్ మూత పెట్టేస్తానండి. ఉండండి ఒక నిమిషం. పసుపే లేదు ఇందులో. ఉడికేటప్పుడే కొంచెం పసుపు. ఇవన్నీ అలవాట్లేనండి, ఇది మస్ట్ అండ్ షుడ్ అని అనుకోకండి, మన హ్యాబిట్స్ అన్నమాట. మూత పెడదాము. అంటే ఇవి మన మెథడ్స్ అలవాటు చేసుకోవాల్సిన పద్ధతుల్లో ఒకసారి ఎప్పుడో చెప్పాను కూడా. మనం పప్పులో చింతపండు వేయాలి కదా, ఆ చింతపండు మనం ఎంత వేయదలుచుకున్నామో, ఇప్పుడు మనం పెట్టిన 1 కప్పు పప్పు, తర్వాత ఏమో ఒక 3 కట్టల పాలకూరకి ఓ చిన్న విసిరికాయ అంత చింతపండు వేస్తే సరిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒకసారి శుభ్రంగా కడిగేయండి. ఓ చిన్న కప్పులో నీళ్ళు పోసి కుక్కర్ మీద పెట్టేయండి. చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ వేడికి కరిగిపోతుంది, బాగా మృదువుగా అవుతుంది. మనం తర్వాత దాన్ని పప్పులో వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ హ్యాబిట్సే. పెద్ద కుక్కర్ అయితే ఇంకా కంఫర్టబుల్గా కూర్చుంటుంది. కుక్కర్ మీద చింతపండు పెట్టేస్తే సాంబార్కి బాగుంటుంది, చారులోకి బాగుంటుంది. దాన్ని విడిగా ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు, దాన్ని పిండక్కర్లేదు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. స్టీమ్ వచ్చాక వెయిట్ పెడదాము. పుల్లటి ఆకుకూరలు, గోంగూర, చుక్కకూర లాంటివి పెడితే పప్పు కొంచెం సుమారుగా ఉడికినట్టు, ఏదో తేడాగా ఉన్నట్టు తోస్తుంది. పాలకూరలో ఏ పులుపు ఉండదు కాబట్టి పాలకూర, తోటకూర, వాటిని బచ్చల కూర, అవి డైరెక్ట్గా మనం పప్పులో పెట్టి కుక్కర్లో పెట్టేసేయచ్చు. విడిగా పెట్టాల్సిన పనే లేదు. స్టీమ్ వస్తుంది, వెయిట్ పెట్టేస్తాను. ఈ చింతపండు గిన్నె కూడా దీని మీద పెట్టేస్తా.
అది వచ్చే లోపల ఇది కూడా చక్కగా వేడెక్కిపోయి కాగిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అట్టపెట్టండి. పప్పు మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ఆపేసేయచ్చు. ఎలా ఉందో చూద్దాం. మన పప్పు చక్కగా మెత్తగా మెదిగిపోయిందండి. దీంట్లో ఏం చేద్దాము, ఒకసారి మొత్తం కలిపేయండి పైకి కిందకి. ఇలా ఉంటే సరిపోతుంది. తెలంగాణ ప్రాంతంలో కొందరి ఫ్రెండ్స్ ఇళ్లలో నేను గమనించానండి, ఈ పప్పులో శనగపప్పు వేస్తారు, బాగుంటుంది. అలా కూడా ఒకవేళ మనకి చాయిస్ ఉంటే పప్పుకి సరిపడా ఉప్పు వేసుకుందాము. పాలకులో సహజంగా కొంత సోడియం ఉంటుంది, ఉప్పు ఉంటుంది అంటారు. అందుకని ఎక్కువ ఉప్పు పట్టదు పాలకూర పప్పుకి, కొంచెం ఉప్పు తక్కువ. సరిపడా కారం వేయండి. ఇంతకుముందు మనం చింతపండుని నానబెట్టాం కదా, దాన్ని ఒక్కసారి నలిపితే వెంటనే గుజ్జు వచ్చేస్తుంది. చింతపండు గుజ్జు వేసేసేయండి ఇందులో. పప్పు పల్చదనాన్ని బట్టి మనకి లూజ్గా కావాలంటే ఈ చింతగుజ్జుని మరి కొంచెం వదులుగా చేసుకోవటం. ఒక్కసారి స్టవ్ వెలిగిద్దాం. చింతపండుతోటి పప్పు కలిసిపోయేటట్టుగా అన్నమాట. ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. సాధారణంగా పప్పులు రాత్రిపూటకి ఉంచుకోకూడదు. ఏదైనా మిగిలితే తినేస్తామనుకోండి. పప్పుని ఎప్పుడు ఒక పూటే తినాలని, రాత్రిళ్ళు లైట్ ఫుడ్ తీసుకోవాలని అంటారు. నిల్వ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది బాగా ఉడికిందా ఉడకలేదా అన్న అనుమానం ఏం పడక్కర్లేదు. ఉప్పు, కారం, చింతపండు సమానంగా కలిపేసేయండి. ఒక్క ఉడుకు రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు మనం వేడి నీళ్ళలో పెట్టాం కదా, అది 30 ఉడికింది. ఇంకొకసారి అనుమానం లేకుండా ఉండటం కోసం ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి పక్కన పెట్టిద్దాము. ఇప్పుడు దీంట్లో కావాల్సిన తాలింపు వేసుకుందాం. ఇది నో ఉల్లిపాయ, నో వెల్లుల్లిపాయ రెసిపీస్లో ఈ పప్పులు కూడా ఉంటాయండి. పప్పులో తాలింపులో వెల్లుల్లి వేసుకోవటం ఒక విధానం, అలవాటుని బట్టి. వెల్లుల్లి వేసుకోకపోయినా కూడా పప్పు బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది. వెల్లుల్లి బదులు కొంచెం ఇతోధికంగా ఇంగు వేసుకుంటామంతే. మా ఇంట్లో పెద్దగా పప్పుల్లో వెల్లుల్లిపాయలు వాడం. ఎప్పుడైనా ఒకసారి రేర్గా, అది కూడా నేను రొట్టెల్లోకి చేసేటప్పుడు, చపాతీల్లోకి పప్పు చేస్తే మాత్రమే వెల్లుల్లిపాయలు, అన్నంలోకి చేసుకునేటప్పుడు ఇంగువే వేసుకుంటాం. ఒకవేళ అంటే మీ చాయిస్ని బట్టి వెల్లుల్లిపాయలు లేకుండా చేసుకోవాలి అంటే ఇలా సింపుల్ తాలింపు పెట్టుకోవచ్చు. చాలా నూనె అక్కర్లేదు. 2 చిన్న స్పూన్ల నూనె, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నూనె సరిపోతుంది. పచ్చిమిర్చి చీరి పక్కన పెట్టుకోండి. ఒక రెబ్బ కరివేపాకు తీసి పెట్టుకుందాము. చాలా అంటే పప్పు కొంచెమే కదండి. ఖచ్చితంగా చింతపండు వేసినప్పుడు మెంతులు వేసుకోవాలి. 4 మెంతి గింజలు వేయండి చాలు. అవి జస్ట్ వేగుతూ ఉండగానే ఒక పావు టీ స్పూన్, అవి నల్లబడినా ఏం కాదండి, ఆవాలు. తర్వాత ఆవాలు చిటపట్లాడుతున్నాయి. మినపప్పు. పప్పు తాలింపుకి మిర్చి మంచి అందాన్ని ఇస్తుంది. 2 ఎండుమిర్చి వేయండి, కాస్త ఇంగు వేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయండి. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసేయండి. చూడండి, సింపుల్ వంటకాల్లో పప్పు ఉంది కదా, ఒప్పుకుంటారా? ఇందులోకి వెల్లుల్లిపాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, హడావిడి లేదు. జస్ట్ తిరగమాత వేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం సరిపడా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పు ఒక గంట పోయాక ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. మీకు లూజ్గా అలవాటు ఉంటే ఇంకొక చెంచాడు నీళ్ళు ఎక్స్ట్రా పోయండి, అంతే. మన పప్పు రెడీగా ఉంది, రెడీ టు సర్వ్. ఇందులోకి మీరు కారం కావాలంటే మరి కాస్త వేసుకోవచ్చు. అటు పప్పులు కమ్మగా ఉంటేనే బాగుంటాయి. కమ్మటి పాలకూర పప్పు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.